హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో బకెట్లు నింపుకొని మల్లె మొక్కలు నాటుకుందాము. డ్రైనేజీ బాగుండాలి. డ్రైనేజీ బాగుంటే మొక్క ఫాస్ట్గా నాటుకుంటుందండి. మొక్క హెల్దీగా పెరుగుతుంది. డ్రైనేజీ చాలా ఇంపార్టెంట్. అడుగు భాగంలో పచ్చగడ్డి వేస్తున్నా. ఇప్పుడు కొంచెం మట్టి పోస్తున్నా. మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపుకుందామండి బకెట్లని. అప్పుడు మనకి మట్టి తక్కువ పడుతుంది. గార్డెన్ వేస్ట్ అంతా వేస్తున్నా. బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ గడ్డిని వేస్ట్ని రెండింటిని. ఇప్పుడు మట్టి పోసుకుందాము. పొల్లలు అవి ఉంటే తుంపి వేయండి. చూడండి, మనం 30 భాగం వేసాము గార్డెన్ వేస్ట్ని. ఇంక కొంచెం మట్టి పోసుకుందామండి, ఎందుకంటే మనం మల్లె మొక్క నాటాలి కదా. చాలా తక్కువ పడుతుందండి మట్టి మాత్రం. ఈ అడుగున గార్డెన్ వేస్ట్ మొత్తం మనకి కంపోస్ట్ అవుతుంది. మొక్క బలంగా స్ట్రాంగ్గా ఎదుగుతుంది. మనం మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి. అప్పుడు 2 విధాలుగా లాభం అండి మొక్కకి. మనం అడుగున వేసిన వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. మనం మట్టిలో కూడా ఎరువులు వేస్తాం కదండి, గేదెల ఎరువు కానీ ఆవుల ఎరువు కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా కానీ ఎరువు వేస్తాం కాబట్టి 2 ఎరువులు కలిపి మొక్కకి హెల్దీగా పెరగటానికి అవకాశం ఉంటుందండి. అందుకని ఇలా నాటుకోవాలి మనం మొక్కని. ఇంకొంచెం పోస్తున్నా మట్టిని. మట్టి కలుపుకునేటప్పుడు ఎరువులు మాత్రం కంపల్సరీగా ఉండాలండి.
గేదెల ఎరువు కానీ, ఆవుల ఎరువు కానీ, లేదా కిచెన్ కంపోస్ట్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేయాలి. ఒక బకెట్ నింపేశానండి. రెండో బకెట్ నింపుకుందాము. అడుగున పచ్చగడ్డి వేస్తున్నా. నేను 2 బొచ్చలు తీసుకున్నానండి మట్టి. ఒక్కొక్క బొచ్చలో హాఫ్ బొచ్చ తీసుకున్నానండి. ఒక్కొక్క బొచ్చ నిండుగా తీసుకోవడానికి మొయ్యలేనని హాఫే తీసుకున్నానండి. 2 కలిపితే ఒక బొచ్చేనండి అయ్యేది మనకి మట్టి. ఇప్పుడు ఈ బకెట్ నింపుతున్నాం కదా మనం. ఈ బకెట్ నింపడానికి మనకి ఒక బొచ్చ మట్టి అయితే సరిపోతుందండి. ఫస్ట్ బకెట్ని గార్డెన్ వేస్ట్తో నింపుకున్నాము. ఇప్పుడు ఈ బకెట్ని రోహియో ప్లాంట్తో నింపుకుందాము. పచ్చగడ్డ వేసాను కదండి, కొంచెం మట్టి పోసుకుందాము. మట్టి పోసుకున్నాక రోహియో ప్లాంట్ వేద్దాము. ఇప్పుడు రోహియో ప్లాంట్ వేద్దాము. రోహియో ప్లాంట్ కంపోస్ట్ అయిపోతుందండి. ఇంకా మట్టి తక్కువ పడుతుంది, మొక్కకి మంచి బలం అండి. ఇలా నింపుకుంటే టెర్రస్ మీద బరువు ఉండదు, మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది. ఇంకొంచెం వేస్తున్నా రోహియో ప్లాంట్ని. చేస్తున్నా. ఉప్పావు భాగం నింపామండి రోహియో ప్లాంట్తో. ఇప్పుడు ఈ కొంచెం మట్టితో నింపుకుందాము. ఇప్పటికి మనకి పట్టింది మట్టి అరబొచ్చానండి, ఇంకా అరబొచ్చు ఉంది. మొత్తం రోహియో ప్లాంట్తోనే నింపేసా బకెట్ని. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. నింపేశానండి రెండో బకెట్ కూడా.
మనకు చూడండి ఇంకా పావు బొచ్చ మిగిలింది మట్టి. బొచ్చ కూడా పట్టట్లేదండి. ఒక్కో బకెట్కి ముప్పావు బొచ్చ పడుతుందండి. మామూలుగా మట్టితో నింపుకోవాలి అంటే 3 బొచ్చలు 4 బొచ్చలు పట్టుద్దండి. ఎంత తేడా ఉందో చూడండి ఇలా నింపుకుంటే. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం పట్టుద్దనే కానీ మొక్కకి మంచి బలం అండి ఇలా నింపుకుంటే. నేను అందుకని ప్రతిసారి ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను. మొక్క వేసేటప్పుడల్లా చూపిస్తున్నానండి మీకు ఇలా నింపుకోవడం. ఇప్పుడు ఈ 2 బకెట్లలో మల్లె మొక్కలు నాటుకుందాము. ఈ మల్లె మొక్క నాటుకుందాము. నాటానండి మల్లె మొక్కని. మనం బాగా నింపుకున్నాము బకెట్ని. ఇంక ఈ సమ్మర్కి ఎట్లుంటుందో చూద్దాము. ఈ మల్లె మొక్క మనం చేయాల్సినవన్నీ చేసాము. ఇంకా హెల్దీగా పెరుగుతుందండి మల్లె మొక్క. ఆ బకెట్లో కూడా నాటుకుందాము. ఈ బకెట్లో కూడా నాటుకుందాము. ఈ మల్లె మొక్కలకి ఫుల్ కంపోస్ట్ అండి. ఎందుకంటే 30 భాగం నింపామండి గార్డెన్ వేస్ట్తో. మట్టిలో కూడా మంచిగా వేసాను నేను ఎరువు. గేదెల ఎరువు, ఆవుల ఎరువు 2 కలిపేసానండి మట్టిలో. ఇంకా బాగా పెరుగుతాయి మల్లె మొక్కలు. మీకు ఒక ఆకుకూర చూపిస్తానండి. నేను పేరైతే తెలీదు. మీరు ఆకుకూరను చూసి ఆకుకూర పేరేంటో మీరు కామెంట్లో పెట్టాలి. ఆకుకూరను కూడా నాటుతాను ఇప్పుడు. ఈ మొక్క చూడండి, ఇది ఆకుకూర అంటండి. చూడటానికి చాలా బాగుందండి. ఇది చాలా హెల్దీ అంట కూడా. నాకైతే తెలియదండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఈ ఆకుకూర పేరేంటో మీరు కమెంట్లో పెట్టండి. ఇవి కొమ్మలు కూడా బతుకుతాయంటండి ఈ ఆకుకూర. అందుకని కొమ్మలు తీసుకొచ్చా. ఇప్పుడు నాటుకుందాము. ఎలా ఉంటుందో చూద్దాము. ఎన్ని బతుకుతాయో ఎన్ని పోతాయో చూద్దామండి. మీరు మాత్రం తప్పకుండా ఈ ఆకుకూర పేరు కామెంట్లో పెట్టండి. మట్టి పోసుకున్నా. ఈ రోహి ఆకులు వేసుకున్నా.
ఇది హైట్ తక్కువ కదండి, తక్కువ పడతాయి. మళ్ళీ మనం మొక్క నాటుకోవాలి కదా. ఇప్పుడు మట్టి పోస్తున్నా. నాటుకుందాము ఆకుకూరని. ఇవి కట్ చేసుకుని పెడదామండి, ఇగురు వస్తుంది. ఈ 2 కొమ్మలు పెడుతున్నా, చూద్దామండి ఎలా వస్తుందో. ఈ ఆకుకూర పప్పులో పెట్టుకోవచ్చు అంటండి, చాలా హెల్దీ అంట చెప్పారు వాడేవాళ్ళు. కానీ వాళ్ళకు కూడా పేరు తెలియదని చెప్పారు. మీరు మాత్రం తప్పకుండా పెట్టండి ఈ ఆకుకూర పేరు. ఫస్ట్ టైం అండి ఇది, నేను చూడటం కూడా ఫస్ట్ టైం. అసలు ఇంతవరకు చూడలేదు ఈ ఆకుకూరని, పేరు కూడా వినలేదు. అందుకనే మిమ్మల్ని కామెంట్లో పెట్టమంటున్నా. వాడే వాళ్ళకి కూడా పేరు తెలియదంటండి, కానీ హెల్త్కు మంచిది అని చెప్పారండి వాడమని. సరేనని నేను వేస్తున్నా. ఈ ఆకుకూరకి ఇంత పింక్ కలర్ పూలు కూడా వస్తున్నాయండి. ఇవి విత్తనాలు అనుకుంటా, విత్తనాలు అవుతాయేమో ఈ పూలు. ఈ ఆకుకూర గురించి నాకు ఏమీ తెలియదండి, మీరు మాత్రం తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఇంకా మల్లె మొక్కలకి ఈ ఆకుకూరకి వాటర్ ఇచ్చేద్దాము. ఆకుకూరకి మల్లె మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. మీరు కూడా ఏ మొక్కల్ని నాటుకునేటప్పుడైనా టబ్స్ని ఇలా నింపుకుని మొక్కల్ని నాటండి. మొక్కలు హెల్దీగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.